అందరికీ నమస్కారము. నేను మీ సింగర్ బాబుని. వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లా కంచి ధామ్లో ఉన్నటువంటి నీమ్ కరోలి బాబా గురించి చెప్పబోతూ మరియు చూపించబోతూ ఉన్నాను. మనం ఇప్పుడు విజయవాడ నుండి న్యూఢిల్లీలో ప్రతిరోజు ఉదయం 6:20 న్యూఢిల్లీ టు కత్గోదాం అనేటువంటి ప్రాంతానికి ప్రతిరోజు శతాబ్ది ఎక్స్ప్రెస్ వెళ్తుంది. ఈ శతాబ్ది ఎక్స్ప్రెస్లో మనకి టిఫిన్ అండ్ కాఫీలన్నీ కూడా ఇంక్లూడ్ చేసి మనం టికెట్ తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల అన్నీ అక్కడే దొరుకుతాయి అన్నమాట. మా ప్రయాణం అయితే అద్భుతమైనటువంటి ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ పంట పొలాలు, వరి మరియు గోధుమ పంటల నడుమ మా ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. చాలా అద్భుతంగా ఉందండి. మనకి వీరి యొక్క చరిత్రని ఒకసారి నీమ్ కరోలి బాబా గారి చరిత్రను పరిశీలించినట్లయితే 1900వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫిరోజాబాద్ జిల్లాలో అక్బర్పుర గ్రామంలో వీరు జన్మించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. వీరు దుర్గాప్రసాద్ శర్మ అనేటువంటి బ్రాహ్మణ కుటుంబంలో వీరు జన్మించినట్లు, వీరి యొక్క అసలు పేరు లక్ష్మీనారాయణ దాసు అని, వీరు హనుమంతుని భక్తులుగా, కొద్దిమంది వీరు గొప్ప సిద్ధ పురుషులు, కొద్దిమంది అయితే వీరిని కలియుగ హనుమంతుని అవతారంగా కూడా భావిస్తూ ఉంటారు. ఈ నీమ్ కరోలి బాబాకి కొన్ని శక్తులని వీరు 1950 ఆ ప్రాంతంలో ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ట్రైన్లో టీటీ వాళ్ళు వీరికి టికెట్ లేదని చెప్పి వీరితో పాటు కొంతమంది సన్యాసుల్ని ట్రైన్ దించడం, ఆ తర్వాత ట్రైను ఎట్టి పరిస్థితుల్లో ముందుకు కదిలి వెళ్ళదు. అప్పుడు పెద్దలు చెప్పినట్టు వినేటువంటి వాళ్ళు కాబట్టి కొద్దిమంది పెద్దల సలహా మేరకు వాళ్ళు ఎవరు సన్నాసులు కదా, వాళ్ళని ఎక్కించుకొని వెళ్తే వచ్చిన నష్టం ఏంటి అని చెప్పడంతో వాళ్ళు రైల్వే అధికారులు వచ్చి వీరిని కూడా అడుగుతారు. వీరు ఒక డిమాండ్ చేస్తారు, నేను ఎక్కడైతే దిగాను అక్కడ ఒక రైల్వే స్టేషన్ కట్టించండి, ఇక్కడ తిరిగేటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండిద్దంటే దానికి రైల్వే అధికారులు ఒప్పుకోవడం. ఆ తర్వాత అక్కడ రైల్వే స్టేషన్ కట్టించినట్టు అదే లాల్కోం రైల్వే స్టేషన్గా కొద్దిమంది చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ వీరి యొక్క శక్తులు అయితే అమోఘం అనేది మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వీళ్ళు ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైను ముందుకి బయలుదేరుతుందన్నమాట. అది వీరి యొక్క శక్తి. మనం ఇప్పుడు కత్గోదాం అనేటువంటి రైల్వే స్టేషన్ ఇప్పుడు సమయం దగ్గర 12 గంటలకు వస్తూ ఉంది. కత్గోదాం దగ్గరకు వచ్చాము. ఇదే చిట్ట చివరి రైల్వే స్టేషను, ఇది ఉత్తరాఖండ్లో ఉంది. ఇక్కడ నుండి మనం దిగి రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళిన తర్వాత ట్యాక్సీలు దొరుకుతాయని చెప్తా ఉన్నారు. ట్యాక్సీల ద్వారా మనం నీమ్ కరోలి బాబా దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది అనమాట. బయటకు వచ్చామండి. విడిగా కనుకైతే ఇండివిజువల్ వెహికల్గా కనుకైతే ఇది కత్గోదాం రైల్వే స్టేషన్ బయట భాగము. ఒక వ్యక్తికి అంటే మనం ఇండివిజువల్గా కనుక ట్యాక్సీ మాట్లాడుకుంటే 2500 నుంచి 3000 అడుగుతున్నారు. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కనుకైతేనేమో ఒక్కొక్కరికి 200 లెక్కన వసూలు చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళైతే ఆల్రెడీ 200 లెక్కన ఇచ్చి ఈ వెహికల్లో వెళ్ళటం ప్రారంభించామండి. ఈ ప్రాంతం అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. ఈ నీమ్ కరోలి బాబా గారు 1961లో మొట్టమొదటిసారిగా మనకి ఈ కంచి ధామ్ అనేటువంటి ప్రాంతానికి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత 1964లో అతని ఫ్రెండ్ తోటి పూర్ణానంద్ అనేటువంటి అతనితో వచ్చి ఇక్కడ ఒక ఆశ్రమాన్ని స్థాపించుకోవడం జరిగిందనమాట వీరు. ఇంకొక విషయం ఏంటంటే మనకి కత్గోదాం నుంచి నీమ్ కరోలి బాబా ఆలయం దగ్గరికి అంటే కంచి ధామ్ వరకు వెళ్ళడానికి మొత్తము 43 కిలోమీటర్ల దూరం అండి. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వీరి యొక్క వీరు సిద్ధ పురుషులు కాబట్టి వీరు ఎక్కువగా ఇష్టపడేటువంటి ఆహార పదార్థాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఎక్కువగా ఆపిల్స్, జిలేబీ మాత్రం వీరు తినేటువంటి వాళ్ళు, ఎక్కువగా దుప్పటి కప్పుకొని ఉండేటువంటి వాళ్ళు. అందుకని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు వీళ్ళకి ఎక్కువగా ప్రసాదానాలని జిలేబీ, యాపిల్స్ సమర్పిస్తారు. కొద్దిమంది దుప్పట్లు కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ నుండి దుప్పట్లు కూడా తీసుకుని వెళ్ళి కొంతమంది ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు పూజా గదిలో. అది వీరి యొక్క విషయంగా మనం చెప్పుకోవచ్చు. వీరు ఏం చెప్తారంటే వీరు 11 ఏట వీళ్ళకి వివాహం అవటం జరిగింది. అనంతరం వీళ్ళు భార్యను వదిలిపెట్టి వచ్చేస్తారు. కొద్ది రోజులు సన్యాసి జీవితాన్ని గడుపుతారు. వీళ్ళ నాన్నగారు ఆదేశాలు రిక్వెస్ట్ మేరకు మళ్ళీ వెళ్ళి కొద్ది రోజులు సంసారిక జీవితాన్ని అనుభవించి తదనంతరం వీరికి 2 పాపలు, 1 బాబు పుడతారు. ఆ తర్వాత అక్కడ ఫ్యామిలీని అంతా వదిలేసి మళ్ళీ తిరిగి సన్యాసి జీవితంలోకి రావడం జరుగుతుంది. వీరు గొప్ప సిద్ధ పురుషులు, మంచి శక్తివంతమైనటువంటి వాళ్ళు. వీరు ఈ ఉత్తరాఖండ్లో అయితేనేమి లేదా ఉత్తరప్రదేశ్లో అయితేనేమి 108 వరకు ఆంజనేయ స్వామి యొక్క ఆలయాలు వీరు కట్టించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. వీరు గొప్ప ఆంజనేయ స్వామి భక్తులుగా కూడా మనం చెప్పుకోవచ్చు.
వీరు ఏమంటారంటే ఏ సమస్యలు నీకు తీరాలంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసా కనుక చదువుకుంటే మీకు సమస్యలన్నీ దూరం అయిపోతాయని చెప్తూ ఉంటారు. మనం కనుక అక్కడ ఉన్నటువంటి భక్తులకి మనం చెప్పినటువంటి విషయం ఏంటంటే మనం కనుక ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడంతో పాటు ఈ నీమ్ కరోలి బాబా గారి యొక్క ఫోటోని మనం ఇప్పుడు ఎట్లయితే సత్యసాయి బాబా, షిరిడి సాయిబాబా, ఆ తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి అడిగలార్ వీరున్నారు కదా, అట్లా మనం వీళ్ళ యొక్క ఫోటోని పెట్టుకుని మనం ప్రతిరోజు కనుక పూజించినట్లయితే మనకున్న సమస్యలని దూరం అవుతున్నటువంటిది భక్తుల యొక్క అచంచలమైనటువంటి విశ్వాసం. ఇంకొక విషయం ఏమిటంటే వీరి యొక్క మరొక గొప్పతనం ఏమిటంటే వీరి దగ్గరికి ఎంత పెద్ద రోగమైనా సరే ఒక్కసారి వీరి దగ్గరికి వచ్చి కనుక వీరిని కనుక దర్శించుకుంటే ఆ రోగము ఎట్లా తగ్గని రోగమైనట్టు ఎంత కఠినమైన రోగమైనా కూడా ఖచ్చితంగా తగ్గి తీరుతుంది అనేటువంటిది ఇక్కడ నేను అనేక మంది ఉత్తర భారతదేశీయులు మరియు బెంగళూరుకు సంబంధించినటువంటి కొంతమంది భక్తులతో నేను మాట్లాడాను. వాళ్ళందరూ చెప్పినటువంటి మాట మాత్రం ప్రముఖంగా ఇది. రెండవది వచ్చేది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ స్టార్డమ్ అద్భుతంగా మారిపోతుంది. వాళ్ళ యొక్క అన్ని స్థితులు, ఆర్థిక స్థితి, మానసిక స్థితి, అన్ని స్థితులు బాగా మారిపోయి చాలా అద్భుతంగా అన్ని రంగాల్లో రాణిస్తారు అనేటువంటిది భక్తులు చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా నీమ్ కరోలి బాబా గారు మనం ఏం చెప్తారంటే మీకున్నటువంటి దానాన్ని మీరు పేదలకు కూడా దానం చేయండి, మీరు దినదిన అభివృద్ధి చెందడంతో పాటు మీ ఆర్థిక స్థితి అద్భుతంగా ఉండుద్ది అనేది కూడా వీరు చెప్పేటువంటి మాటగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అదొక విషయం. ఇక్కడికి కొంతమంది మహోన్నతమైనటువంటి వ్యక్తులు వచ్చారు. వాళ్ళు ఎవరెవరయ్యానంటే మనకి ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్బర్గ్ కానీ, యాపిల్ సంస్థ అధినేత స్టీవ్ జాబ్స్ కావచ్చు, గూగుల్ సీఈఓ నాదెండ్ల సత్య గారు కావచ్చు, క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గారు కావచ్చు, వీళ్ళందరూ వచ్చిన తర్వాత వీళ్ళ స్టార్ ఏ రేంజ్లో ఉందో మీ అందరికీ తెలుసు. దాన్ని బట్టి నీమ్ కరోలి బాబా గారి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంది అనేటువంటి విషయాన్ని మీరు అందరూ గమనించాలి. వాస్తవికానికి ఇక్కడ నీమ్ అంటే మనకి వేప చెట్టు అని అర్థం. కరోలి బాబాగా మనం ప్రఖ్యాతి చెందారనమాట. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే ఇది ఒక అద్భుతమైనటువంటి పర్వత శ్రేణి, కంచి ధామ్ అని అంటారు. కచ్చి అంటే ఈ కత్తెర అనమాట, కత్తెర ఆకారంలో ఉన్నటువంటి ఆశ్రమం అని అర్థం అనమాట. ఇది 2 కొండల మధ్య కత్తెరతో కత్తిరిస్తే ఏ విధంగా ఉంటుంది, కత్తెర పెడితే ఆ ఆకారంలో ఉందన్నమాట. అందుకని దీనికి కంచి ధాము లేదా కచ్చి ధామ్ అని చెప్పి కూడా అంటూ ఉంటారు. చాలా ప్రశాంతంగా చాలా అద్భుతంగా అయితే ఉందండి బయట. ఇక్కడ చూడండి మనకి ఈ పర్వత శ్రేణులు ఎంత అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయో. ఈ కొండ యొక్క నీడ ఎదురు ఉన్నటువంటి కొండ మీద పడిపోయింది, అక్కడ వరకు నీడ కనిపిస్తుంది. దానిపైన ఎత్తైన పర్వత శ్రేణి ఉంటే అక్కడ వచ్చేసి ఎండ కనిపిస్తూ ఉంది. ఈ కుమావు పర్వత శ్రేణులు అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఆలయం దగ్గర నుండి గనక అంటే లోపలికి వెళ్ళబోయే ముందు చూసాను, మీకు చూపించాలనేటువంటి ఉద్దేశంతో. చాలా అద్భుతమైనటువంటి ప్రకృతి. నేను లైఫ్లో ఫస్ట్ టైం రావడం జరిగిందండి. చాలా చాలా అద్భుతంగాను చాలా చాలా ప్రశాంతంగా కూడా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది ఇక్కడైతే మాత్రం. ఇది ఆలయం యొక్క మెయిన్ మహాద్వారం అండి. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. లోపలి కొద్ది దూరం వరకు మనకి ఈ వీడియో అనుమతి, ఆ తర్వాత అనుమతి లేదు. నేను లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఏ ఆలయాలు ఉన్నాయి అవన్నీ మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాకు ముందుగా అయితే ఇక్కడ అమ్మవారి మాత దుర్గా అమ్మవారి ఆలయం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉందండి. ఆ తదనంతరం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి శివు భగవానుడి యొక్క శివలింగం ఉంది, లక్ష్మీనారాయణ స్వామి ఉన్నాడు, కొంచెం ముందుకెళ్తే ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆ తర్వాత ఆ తెల్లగా ఏదైతే కనిపిస్తుందో గుడి గోపురము అది నీమ్ కరోలి బాబా గారిది. ఆ ఎర్రగా కనిపించేటువంటిది ఆశ్రమం, ఈ లెఫ్ట్ సైడ్లో ఎర్రగా కనిపించేటువంటిది మరో అమ్మవారి ఆలయం అన్నమాట. లోపలైతే మాత్రం అద్భుతంగా చాలా ప్రశాంతంగా ఉందండి. లోపల వారి యొక్క రూపం అయితే ఉంది. అదేవిధంగా మరో అమ్మవారి యొక్క అతన్ని స్వామివారిని చేయించినటువంటి ఒక అమ్మవారు ఉన్నారు, ఆ అమ్మవారి యొక్క రూపం కూడా లోపల ఉందండి. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. ఏదో తెలియనటువంటి ఒక మానసిక ప్రశాంతత అయితే ఇక్కడైతే నాకు చోటు చేసుకున్నట్టు నాకైతే అనిపించింది. లోపల ఈ దర్శనం అనంతరం అయితే మాత్రం నాకు అనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడ చాలా చల్లగా విపరీతమైన చలిగా కూడా ఉంది. మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి ఒక బాబా గారిని వారు 1973 సెప్టెంబరు 11వ తేదీ రాత్రి 1:15 వీరి యొక్క శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది. అయినా కూడా ఈ 2000 సంవత్సరం తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి మహోన్నతమైన కొద్దిమంది వ్యక్తులు వచ్చి వారిని దర్శించుకున్నారు. వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఏ పార్టీవో ఇప్పటికీ మనం ఇండియా టీం కెప్టెన్ చూస్తే మనకి అర్థమైపోతూ ఉండిద్ది.
అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత బయట మనం చెప్పులు పెట్టుకోవడానికి ఒక అద్భుతమైన స్టాండ్ ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి, అన్ని రకాల ఆహార పదార్థాలు దొరుకుతాయి. ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ దొరుకుతాయి, ఎలాంటి ఇబ్బంది లేదండి. ఒక రైతు ఇక్కడ కనుక నిద్ర చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడ ఉన్నాం. థ్యాంక్ యూ.